హాయ్ అండి. మీలో ఎంతమంది ఈ కాంబినేషన్ కర్రీ తిన్నారు? ములక్కాడ బంగాళదుంప కర్రీ ఎలా చేయాలో చూపిస్తా. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుందండి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలను వేగనివ్వండి. వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, ములక్కాడ ముక్కలు, కొంచెం పసుపు, ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. ఇవి లైట్గా ఇలా మగ్గుతున్నప్పుడు ఇందులో ఒక 3 టమాటాలను తీసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసి వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోండి. టొమాటోలు మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్కర్లో బాగా కుక్ చేసుకోండి. కుక్కర్లో నుంచి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులో కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసి మరో 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఎంతో సింపుల్గా అయిపోయి ములక్కాడ బంగాళదుంప కర్రీ రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అంతే. వీడియో బాయ్.